ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గ్రీన్లాండ్ పైన చర్చ జరుగుతుందండి. గ్రీన్లాండ్ ని డొనాల్డ్ ట్రంప్ ఆక్రమించబోతున్నట్టుగా కూడా మనకు వార్తలు వస్తున్నాయి. అంతకన్నా ముందు గ్రీన్లాండ్ గురించి ఒకసారి విశ్లేషణ చేస్తే 2018లో గ్రీన్లాండ్ లో చైనా 3 ఎయిర్పోర్ట్లు నిర్మించాలని భావించిందండి. దానికోసం బిడ్ కూడా వేసింది. ఈ ప్రతిపాదనని అమెరికా అడ్డుకుందండి. డెన్మార్క్ కు డబ్బులు ఇచ్చి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని. అదే విధంగా గ్రీన్లాండ్ లో అపారమైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయండి. దీని విలువ సుమారు $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ ఉంటుందని చెప్పేసి ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉన్నటువంటి నిక్షేపాలు ఏమిటంటే యురేనియం అండి, లిథియం ద్వారా ఈవీ బ్యాటరీలు తయారు చేస్తారు. యురేనియం సంబంధించినవి రైట్స్ ఆస్ట్రేలియా తీసుకుంటే, యురేనియం ప్రాసెస్ చైనా సంబంధించినటువంటి షెంగే కంపెనీ చేస్తుందండి. అదే విధంగా గెలియం, జర్మేనియం లాంటివి 2025 వరకు చైనా నుంచి అమెరికాకు ఎగుమతి జరిగేది. ఇప్పుడు అది పూర్తి స్థాయిలో బంద్ చేసిందండి. ఈ గెలియం, జర్మేనియం వల్ల చిప్స్ కానీ హెయిర్ క్రాఫ్ట్స్ కానీ తయారు చేస్తుంది అమెరికా. ఈ గెలియం, జర్మేనియం సంబంధించిన నిక్షేపాలు గ్రీన్లాండ్ లో ఎక్కువగా ఉన్నాయండి. అందుకే డొనాల్డ్ ట్రంప్ యురేనియం కావచ్చు, లిథియం, గెలియం, జర్మేనియం లాంటి నిక్షేపాల కోసం గ్రీన్లాండ్ ఆక్రమించుకోవాలనుకుంటున్నాడండి. అదే విధంగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కూడా చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టడానికి కూడా గ్రీన్లాండ్ ఆక్రమించాలనుకుంటున్నాడు. కారణం ఏమిటంటే చైనా నుంచి యూరోప్ కంట్రీస్ కి ఎగుమతులు కావచ్చు, దిగుమతులు సూయజ్ కాలువ ద్వారా జరుగుతాయండి. దీనికి 40 రోజుల సమయం పడితే భవిష్యత్తులో ఆర్కిటిక్ ప్రాంతంలో గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు కరిగినట్టయితే పోలార్ సిల్క్ రోడ్ ఏర్పడుతుంది. అది చైనా నుంచి యూరప్ కండి కేవలం 18 రోజుల్లోనే ఎగుమతులు దిగుమతులు చేసే అవకాశం ఉంటుంది. అదే గ్రీన్లాండ్ తన చేతుల్లో ఉంటే ఎగుమతులు దిగుమతులు చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ఆక్రమించాలని చూస్తున్నాడు గ్రీన్లాండ్ ని. అదే విధంగా ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యాకు 51% సముద్ర తీర వాటా ఉందండి. రేపు పొద్దున భవిష్యత్తులో రష్యా అమెరికా పైన అటాక్ చేస్తే గ్రీన్లాండ్ ఉంటే సేఫ్ అనే ఉద్దేశంతో గ్రీన్లాండ్ ఆక్రమించుకోవాలనుకుంటున్నాడండి. మొత్తం మీద గ్రీన్లాండ్ ఉన్నటువంటి అపార ఖనిజ నిక్షేపాలు కావచ్చు, చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టడానికి రష్యా పరంగా కూడా ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో గ్రీన్లాండ్ ఆక్రమించబోతున్నాడండి డొనాల్డ్ ట్రంప్.